పవన్ కళ్యాణ్ ఎస్ నేను చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నాను, ఓట్లు చేయలేనివ్వను అని చెప్పిన పవన్ కళ్యాణ్కి మీరు కులం చూసే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా? నిన్న బొత్స, అమర్నాథ్ వీళ్ళందరూ అదే పాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ముందు దానికి చెప్పండి, అంటే కులం కార్డు వాడుకుని రాజకీయాల్లోకి ముందు వచ్చి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓట్లు అడిగి వాళ్ళకి వద్దంటున్నారు అని చెప్పేసి మొదలుపెట్టారు. సార్ అందరికీ నమస్కారం. ముందుగా మా సోదరుడు వెంకటేశ్వరరావు గారికి, బాబ్జీ గారికి, అలానే వ్యూవర్స్ కి మీకు నమస్కారం. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ రాజకీయ మనుగడ కోల్పోయి, ఇందాక మన చెప్పినట్టు అది ఒక రాజకీయ పార్టీ కాదు, అదొక సర్కస్ టెంట్ హౌస్. వాళ్ళు ఇవాళ బ్రతుకు జీవుడా అంట ఆ టెంట్ నిలబెట్టుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి పావుగా ఉపయోగించుకుంటా ఉన్నాడు కులాన్ని. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా సూటిగా, అన్న చెప్పినట్టు రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకులు కులం కోసం పోరాడేవాడు ఎవడన్నా మీటింగ్ పెట్టుకున్నాడంటే ఏదో వాళ్ళ సమస్యలు ఉంటాయి, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ఉద్యోగులు ఎన్జిఓస్ లాగా వీళ్ళు కూడా వెళ్ళి ఏదో ఇది చేస్తారు, సీఎంలు కలుస్తారు, ఏదన్నా ఉంటే దానికి నడుస్తుంది. అంతేగాని అదేమీ లేకుండా ఎన్టీ రామారావు గారు 83లో చెప్పాడు క్లియర్గా, తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఏ ప్రజాప్రతినిధి కూడా కుల సమావేశాల్లో పాల్గొంటే నేను ఒప్పుకోను అని చెప్పారు. మనం అందరికీ రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నాం, అన్ని కులాల తరపున ఎన్నికయ్యాం మనం. ఇవాళ ఒక కాపులు, రెడ్డో, కమ్మో లేకపోతే చేస్తే ఎవరో ప్రజాప్రతినిధి కాలేరు, ముఖ్యమంత్రులు కూడా కాలేరు. ఇవాళ పవన్ కళ్యాణ్ అనే ఆయనకు ఒక లెగసీ కుటుంబం, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, ఆయన కష్టపడి మలుచుకున్న తీరు చిరంజీవి గారు. మరి అలానే పవన్ కళ్యాణ్ కూడా వచ్చి సక్సెస్ అయ్యి ఆయన ప్రజారాజ్యం పార్టీలో పెట్టి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయాల్లో జనసేన పార్టీ పెట్టి మళ్ళా నిలదొక్కుకు ఎన్ని అవమానాలు ఎదురొచ్చినా ఒకసారి పడిపోయిన తర్వాత మళ్ళా ఇంత ఫోర్స్గా లెగిసిన రాజకీయ నాయకుడిని నాకు తెలిసి నేను ఎక్కడా చూడలే. 2 చోట్ల ఓడిపోయి అవమానం పాలయ్యి అసలు ఎక్కడా కూడా మనిషి తటపటాయించకుండా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని ఇవాడ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. కులం ఏంటండి? దాంట్లో కులం ఎక్కడుంది అంటే 2019లో ఆయన ఇండిపెండెంట్, ఆయన సింగిల్గా పోటీ చేసినప్పుడు ఈ కులస్తులందరూ వేశారా? వేస్తే మరి చిరంజీవి గారు 2004లో పార్టీ పెడితే ఇంత పర్సెంట్ ఉన్న కాపులు వీళ్ళందరూ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడుగా. మరి అలా అనుకుంటే వీళ్ళు, మరి బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు కూడా పోయి అక్కడ 3 ప్రాంతాల్లో 3 టాస్క్ ఫోర్సులు వేస్తాము, మళ్ళీ రాష్ట్రం మొత్తం అయితే మీరు కులాలను రెచ్చగొట్టలేరు, టైం సరిపోదేమో మీకు, అందుకని 3 ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ వేస్తాము, మీరు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని టార్గెట్గా చేసుకొని కులాలను రెచ్చగొట్టండి. అంబటి రాంబాబు అయితే పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టొచ్చు, వాళ్ళ 3 భార్యలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, అతను వ్యక్తిగతంగా. అంబటి రాంబాబుది ఇందాక అదే అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. కాపులం కలుస్తున్నాం, కదులుతున్నాం, కదం తొక్కనున్నాం, కూటమి ఓటమి వరకు, ఇది ఆయన కవితాత్మక ట్వీట్. ఎవరో కాపు టైగర్ అంబటి రాంబాబు. నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, రాంబాబు గారైనా, తోట తిమూర్తులు గారైనా, లేకపోతే మొన్న పోలీసుల్ని ఏదో మాట్లాడాడు జక్కంపూడి రాజా గారైనా, వీళ్ళంతా కూడా ఒక టార్గెట్. పేరు నాని అతను ఒక 4గురిని సెలెక్ట్ చేశాడు సార్, కాపు సోదరుల్ని, మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలను చేసి. నిన్న చూస్తే అనితా గారి మీద మాట్లాడారు వాళ్ళు. అంబటి రాంబాబు గారు రెచ్చగొట్టి దాడి చేయించుకున్నాడు, రెచ్చగొట్టి. నా కుక్క కూడా భయపడదు, మీరు దమ్ముంటే రండి, నేను చంద్రబాబు నాయుడే కాదు. అంత జరిగితేనే కదా జగన్మోహన్ రెడ్డి కాపు టైగర్ చెప్తాను వినండి. ముందు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు కూడా తిడతాను నేను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, క్షమాపణలు చెప్పకుండా చెబుదాం అనుకున్నాను, ఈలోపే వచ్చారు. ఇదేదో పెద్ద ప్రధానమంత్రి, ఏదో స్వాతంత్ర సమరయోధుడు అయినట్టు అంబటి రాంబాబు, నువ్వే కదా రండి రండి నా కుక్క భయపడదన్నావు. రెడ్ బుక్కి కుక్క భయపడిందో లేదుగా, నువ్వు భయపడి బాత్రూంలో దాక్కున్నావు కదా, నువ్వు దానికి కులం ఎందుకంటున్నా నేను? నువ్వు మాట్లాడిన తప్పు చెప్పు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఇన్ని కేసులు ఉన్న వ్యక్తుల మీద మీరు కులాల గురించి మాట్లాడటం ఎందుకు? చేసిన పనులు, అతను కమ్మైనా రెడ్డైనా ఏదైనా అడుగుతా ఉన్నా నేను. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, ఈ మాట్లాడే వాళ్ళందరూ, ఆయన అన్నాడు కదా, వీధి సుబ్రహ్మణ్యాన్ని ఇసుకలో కూర్చి తొక్కి శవాన్ని ఇంటికి పార్సిల్ చేసినప్పుడు మరి వీళ్ళందరూ అంబటి రాంబాబు గారు ఆ పార్టీలో ఉన్నారు కదా, ఆ రోజు అతను తప్పు ఇదని ఎందుకు మాట్లాడలేదండి? మరి ఇక్కడ మాకు పల్నాడులో
ఒక కాపు నాయకుడిని చంపేస్తే కాసు మహేష్ రెడ్డి గారి అండదండలతో మరి ఆయన అప్పుడు వచ్చి వీళ్ళందరూ ఈ కాపు నాయకులందరూ ఏమయ్యారండి? అంటే కులాల బట్టి వస్తారా ఎవడైనా? మరి తోట చంద్రయ్య బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని నడి రోడ్డు మీద కుతికలు కోస్తే అసలు అంతెందుకు సార్? అంబటి రాంబాబుకు రాజకీయ జన్మనిచ్చినటువంటి రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే పసి బాలుని గోతం కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు వైసీపీ కార్యకర్త వెంకటేశ్వర రెడ్డి. ఏమైపోయావు నాయన అంబటి రాంబాబు? అప్పుడు ఏమైపోయా? అరే నువ్వు పుట్టి పెరిగినటువంటి అవనగడ్డ నియోజకవర్గంలో అవనగడ్డలో నీ ప్రియమిత్రుడు డాక్టర్ శ్రీహరి, కాపు సోదరులు, పెద్ద డాక్టరు, ఆయన మర్డర్ చేశారు. ఈ రోజు వరకు నువ్వు సిబిఐ అడిగావా? ఎప్పుడైనా ఎంక్వైరీ ఎందుకు అడగలేదు దాని మీద? అంటే నీ ఇష్టమైతే సిబిఐ సిఐడి ఏమంటావు, మీ ఇష్టం లేకపోతే లేదు. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? కులాలను రెచ్చగొట్టి నిన్న పేర్ని నాని అంటాడు, చాలా దుర్మార్గంగా మాట్లాడాడు. పరిటాల రవి ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? వంగవీటి మోహన రంగా గారి కంటే గొప్ప వ్యక్తి అన్నాడు. మీరు కీలకంగా ఆలోచించండి. ఇది కులాలను రెచ్చగొట్టడం సోషల్ మీడియాలో. కరెక్ట్. నేను చెప్తా ఉన్నా, వంగవీటి మోహన రంగా, పరిటాల రవి గారు పేదల కోసం జీవించారు. ఏ అన్యాయం జరిగినా, ఏ అకృత్యం జరిగినా, విజయవాడలో ఏ ఆటో వాడికి అన్యాయం జరిగినా, ఏ దళితుడికి జరిగినా గుర్తొచ్చే పేరు వంగవీటి మోహన రంగా. ఆయనకి చెప్తే ఆయన వెళ్ళి పోలీసులతో మాట్లాడతాడు, అధికారులతో మాట్లాడతాడు, ఆయన చేయగలిగింది చేస్తాడు. పరిటాల రవి గారు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన కుటుంబం, 100 ఎకరాలు దానం చేసిన కుటుంబం. అక్కడ మీ వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి వికృత క్రీడలకు బలైపోయిన వాళ్ళకి అండగా నిలిచారు. వాళ్ళు 100 ఎకరాలు భూదానం చేస్తే రాజశేఖర్ రెడ్డి ఇడుపులపాయలో 2000 ఎకరాల ఎసైన్ ల్యాండ్ ఆక్రమించుకొని ఇదేందయ్యా అని అడిగితే నాకు తెలియదు అది ఎసైన్ ల్యాండ్ అని, ఇప్పుడు వెనక్కిస్తానన్నాడు. నేను చెప్తా ఉన్నా, ఇవాళ వంగవీటి రంగాను పరిటాల రవి గారి గురించి కాదు మనం మాట్లాడాల్సింది. వాళ్ళిద్దరు పేద ప్రజల కోసం నిలబడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి వర్సెస్ పరిటాల గురించి మాట్లాడమంటున్నా. నీ కుటుంబం ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి? పరిటాల శ్రీరాములు గారు ఎందుకు చనిపోయాడు? పరిటాల రవి గారు ఎలా చనిపోయాడు? పరిటాల హరి గారు ఎట్లా చనిపోయాడు? ఈ చరిత్ర మీద చర్చగా రండి. అంతేగాని నువ్వు పరిటాల రవి గారికి, వంగవీటి మోహన్ రంగా గారికి గొడవ పెట్టి ఈ సోషల్ మీడియాలో కొద్ది గొప్ప నాలెడ్జీ లేనోళ్ళు ఇటుపక్క పరిటాల రవి గారిని రంగా గారిని తిడితే చలి కాచుకుందామని పేర్ని నాని. ఈ పేర్ని నాని అనేవాడు అంబటి రాంబాబు ముందుకెళ్తున్నాడు వైఎస్ఆర్ పార్టీలో కులాన్ని అడ్డం పెట్టుకొని. నన్ను వైకాపా తాడేపల్లి కార్యాలయం దగ్గర గేటు దగ్గరే ఆపేస్తున్నారు. జగన్ గారు బాగా మెచ్చుకుంటున్నాడు. అంబటి రాంబాబు నువ్వు బాగా తిడుతున్నావు, కులాలను బాగా రెచ్చగొడుతున్నావు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన టార్గెట్ కన్నా ముందు వాళ్ళలో వాళ్ళే కాంపిటీషన్ పెట్టి పేరు నాని ఏం మాట్లాడతాడు అర్థం కాదు సార్. బియ్యం దొంగ, మీ భార్య గారిని నువ్వు అడ్డం పెట్టుకొని ప్రభుత్వ గోడవంలో బియ్యం అమ్ముకొని నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావేందయా? నువ్వు ఎట్ట మాట్లాడతావు? నువ్వేమన్నావు మొన్న? చంద్రబాబు నాయుడు గారు చాలా విశాల హృదయం కలిగిన వ్యక్తి, సార్ మహిళల జోలికి వెళ్ళటం ఏంటి, ఏదన్నుంటే రాజకీయంగా తేల్చుకోండి అని ఏ రోజైతే అన్నాడో ఆ రోజు అయిపోయాడు మన అబ్బాయి. అక్కడ ఈ పేర్ని నాని గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర బ్లాక్ లిస్టులోకి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి అతను పిలవట్లా. కార్యాలయానికి పోతే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు పేర్ని నానికి. మనం అంబటి రాంబాబు కంటే ఎలా తిట్టాలి, రోజు 4 వీడియోలు చెయ్యాలి అంబటి రాంబాబు గారి లాగా. కాసేపు పవన్ కళ్యాణ్ గారిని తిడదాం, కాసేపు చంద్రబాబు నాయుడు గారిని తిడదాం, కాసేపు లోకేష్ గారిని తిడదాం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఒక కాపు శాసనసభ్యుడు వెళ్ళి నేను సీనియర్ని, నిజాయితీ పరుణ్ణి, నన్ను కన్సిడర్ చేయండి అంటే నీకు అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి, కానీ నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టడం లేదేంటి? పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి మాట్లాడమంటే నువ్వు మాట్లాడనన్నావంటే ఏంటి? అందుకని నీకు మంత్రి పదవి ఇవ్వాల. నేను అంబటి రాంబాబుకి పేర్ని నానికి అందుకే ఇచ్చా. నువ్వు ఇకనైనా మారి పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబాన్ని తిడితే నీకు మంత్రి పదవి ఆలోచిస్తానన్నాడు. ఆయన దండం పెట్టి, సార్ నాకు వద్దులే సార్, విలువలు కలిగిన వ్యక్తిని నేను మాట్లాడ